హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిట్టి ముత్యాల రైస్ తోటి ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు పెడతారు కదండి, ఆ స్టైల్లో కీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. సో దీనికోసం మనకి కావాల్సిన పదార్థాలు చిట్టి ముత్యాల రైస్. ఈ చిట్టి ముత్యాల రైస్ మనకి బయట షాప్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇలాగా ఒక 3-4 స్పూన్స్ ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అదేవిధంగా బాదము, పిస్తా, జీడిపప్పు కూడా వేసుకొని మీరు వాటర్లో ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని తర్వాత మనము వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పేస్ట్లా చేసుకోకండి, వాటర్ ఏమి వేసుకోకుండాను కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఉడుకుతున్న పాలల్లో వేసి బాగా ఉడికించుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలిపి ఉడికించుకోవాలండి. లేదంటే మీరు బాగా మరుగుతున్న నీళ్ళు అంటే ముందుగా ఎసరు పెట్టుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసి ఉడికిన తర్వాత చివర్లో పాలు యాడ్ చేసుకోవచ్చు. సో మీకు 2 వేస్లో ఎలా అయినా చేసుకోవచ్చండి. కాకపోతే మనం ఉండలు కట్టకుండా వేసినప్పుడు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పాలు అనేది మీ కన్సిస్టెన్సీ బట్టి చిక్కటి పాలు తీసుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీరు ఇలా మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి. సో ఈ కీర్కి మనకి ముఖ్యంగా వేయవలసింది వచ్చి కోవా. నేను ఇక్కడ మిల్కీ మిస్ట్ వాళ్ళది అన్స్వీటెండ్ కోవా నాకు దొరికిందండి. అంటే నేను ఇన్స్టామార్ట్లో చేసుకున్నాను. సో ఇది నేను యూస్ చేస్తున్నాను. మీకు మీ దగ్గరలో ఏవి అవైలబుల్లో ఉంటుందో అది చూసుకొని మీరు పర్చేస్ చేసుకొని వేసుకోండి. కోవా అనేది ఈ కీర్కి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది, ఒక క్రీమీ టెక్స్చర్ని మనకి ఇస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కోవా వేయడం వల్ల చాలా టేస్ట్ కూడా వస్తుంది. కొంతమందికి కీర్ మాకు కోవా వేయడం అవ్వదండి, మాకు అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళు మిల్క్ పౌడర్ కూడా మనము వేసుకోవచ్చు. ట్రై చేయండి, దొరుకుతుంది. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కోవాని వేడి పాలల్లో మనం వేసి కొద్దిసేపు ఉంచామంటే అది బాగా కరిగిపోయి మనకి క్రీమీ టెక్స్చర్ అనేది తయారవుతుంది. సో ఇక్కడ మనకి రైస్ అనేది పాలల్లో బాగా ఉడికిన తర్వాత చివరగా మనం కలుపుకున్న పాలలో కలుపుకున్న కోవాని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చాలామందికి డౌట్ రావచ్చండి, మామూలు రైస్ కూడా యూస్ చేయొచ్చు కదా అని. చిట్టి ముత్యాల రైస్కి మనకి బాస్మతి రైస్కి ఎలాగా మనం ఉడుకుతున్నప్పుడు ఒక ఫ్లేవర్ వస్తుందో సేమ్ అలాగే ఈ చిట్టి ముత్యాల రైస్కి కూడా ఒక ఫ్లేవర్ ఉంటుందండి. అది మీరు కొనేటప్పుడు కూడాను చూసి కొనుక్కోండి. అంటే కొంచెం తీసుకొచ్చుకొని అది మీకు వండారంటే మీకు ఆ స్మెల్ వస్తుందండి మనం ఉడుకుతున్నప్పుడే. అది మనకి చిట్టి ముత్యాల రైస్ అని మనము ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత మనం గీలో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసి మనం గీలో యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా, అంటే సర్వ్ హాట్ అని నేను చెప్పనండి, వేడివేడిగా సర్వ్ చేసుకోకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్లబడిన తర్వాత తినండి, చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత తింటేనే దీని యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడే మీకు ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోయానండి. చివర్లో ఇలాచీ కూడా యాడ్ చేసుకొని దించేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. డ్రై ఫ్రూట్స్తో పాటు చిరోంజి సీడ్స్ అండి, ఇక్కడ మనకు పైన తేలుతూ ఉంది కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా అవి చిరోంజి సీడ్స్ అండి. అవి కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు.